మీరు కన్సల్ట్ చేయండి, మీరు టచ్ లో ఉండండి, మాతో మేము చేస్తామని చెప్పిండు. ఇది మా రెస్పాన్సిబిలిటీ. అంటే అవర్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద స్టేట్. మేము పెద్ద పెద్ద మాటలు మాట్లాడి అవతలోని పరుష పదజాలంతో తిట్టడము, అసలు గ్రౌండ్ లో చూస్తే జీరో పర్ఫార్మెన్స్. తెలంగాణ రాష్ట్రంలో అసలు ఎవరు ఊహించని రీతిలో నువ్వు ఏ ప్రాజెక్టు చూడు, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారాం సాగర్, ఏ ప్రాజెక్టు చూడు ఇది కేవలం పైసల కోసమే ప్రాజెక్ట్ చేసుకుని కానీ నీళ్ల కోసం కాదని మాత్రం చాలా స్పష్టం అవుతుంది. కేఆర్ఎంబి విషయంలో ఇది సుదీర్ఘంగా శాసనసభలో చర్చించి, గతంలో ఏళ్ళు జరిగింది, ఇప్పుడేం జరుగుతుంది, అన్ని విషయాలు చర్చించి ఒక నిర్ణయం జరుగుతుంది. ఇప్పటి వరకు వాళ్ళు చెప్పినట్టుగా మేము ఎవరం కూడా ఏమి ఒప్పుకోవడం కానీ అంగీకారం కానీ చేయలేదు. బ్రదర్, 7 మండలాలు సీనియర్ ప్రాజెక్టు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అయినా ముందేనా? నేనేమంటానంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 2 జూన్ 2014లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 7 మండలాలు సీనియర్ ప్రాజెక్టు అప్పచెప్పి మోదీ గారు గజ్వేల్కి వస్తే ఏది మిషన్ భగీరథ ఇనాగ్రేషన్ కి ప్రధానమంత్రి జీ హమే కుచ్ భీ నహీ चाहिए सिर्फ आपका प्यार चाहिए అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని అంటే ఏమన్నట్టు? ఆన్ రికార్డ్ స్పీచ్ ఈ సెడ్ మోదీ జీ హమే కుచ్ నహీ चाहिए आपका प्यार चाहिए అన్నాడు. ఇప్పటి వరకు ఈ గతంలో కూడా ఈ అధికారులే మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు కూడా ఇదే అధికారులు మీకు వాస్తవాలు చెప్తున్నారు. అంటే వాళ్ళు గత ప్రభుత్వాన్ని మోసం చేశారా, లేకపోతే మీరు చెప్పే కొండ బద్దలు కూడా చెప్తున్నారు, మిమ్మల్ని ఏమన్నా మోసం చేస్తున్నారా? నెంబర్ 1. నెంబర్ 2, why don't you suspend them immediately? Of course we will do. Of course we will do. We will take whatever action is required. పబ్లిక్ లో ఏమైపోయిందంటే నెల దాటిపోయింది, వీళ్ళు చెప్తున్నారు వాస్తవమే, మేము కూడా రాసుకున్నాం బాగానే, వాళ్ళు కూడా తెలుసు. 30 days is it for a scam of lakhs of crores? Is 30 days enough? We will follow the due process of law. We will take action against anybody who is guilty. We don't have to protect anybody. We will definitely take serious action against any officials, any politicians, anybody involved. అసలు నిజంగా కూడా చెప్పడానికి కూడా అబద్ధాలకి అసలు ఎట్లా మాట్లాడుతున్నారు? ఏంది ఆంధ్రలో పోయింది? మీది పేపరు